హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పెట్టి చాలా చాలా రోజులు అయిపోయింది. చాలామంది కూడా కామెంట్ చేశారు. డండ్రాఫ్కి నేను మొన్న వార్లగా మామూలుగా చెప్పేశాను. నేను వాడుతూ ఉన్న రెమెడీని అంటే చూపించడానికి టైం లేక చెప్పేశాను. సో అది యూజ్ చేస్తున్న చాలామంది కూడా డండ్రాఫ్ ఎక్కువ అవుతుంది, తగ్గట్లేదు అంటున్నారు. వారానికి ఒకసారి కదండి, వారానికి 2 సార్లు రెగ్యులర్గా కనుక పెడితే ఖచ్చితంగా డండ్రాఫ్ పోతుంది. సో ఇక్కడ కావాల్సింది ముందుగా మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె కావాలి. సో లేదా ఆలివ్ ఆయిల్ అన్న తీసుకోండి. సో ఈ ఆలివ్ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే జుట్టు కుదుళ్ళు ఎక్కడైతే మనకి డండ్రాఫ్ వచ్చేసి పొట్టిగా వచ్చేసి దురద పట్టేసి డ్రై అయిపోయి ఫ్రీజీగా అయిపోయి ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది 100కి 100% చాలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అనేవి ఉన్నవి. కాబట్టి ఎవరికైతే డండ్రాఫ్ వచ్చేసి స్కాల్ఫ్ అంతా కూడా చాలా డ్రై అయిపోయి పొట్టి కింద వచ్చేసి పొడి పొడిగా ఉంటుందో జుట్టు, అలాంటి వాళ్ళకి ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక 2 నిమిషాల వరకు నిమ్మరసం తీసుకోండి. నిమ్మరసం తీసుకుని ఇలా స్క్వీజ్ చేసేసి పిండేసేయండి. మీరు ఇంకా కావాలనుకుంటే దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు. ఓకేనా, వేసుకొని బాగా స్పూన్తో కలిపేసేయండి. ఎందుకంటే కనుక నిమ్మరసం అనేది ఆయిల్లో కలవదు కాబట్టి మంచిగా కలుపుకోవాలి. అండ్ మస్టర్డ్ ఆయిల్ అండ్ లెమన్ రెండు కలిసిపోయి మంచిగా ఒక క్రీమ్ స్ట్రక్చర్ చక్కగా వస్తుంది అనమాట. ఇక్కడ మా పాప కలుపుకుంటుంది, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో బాగా కలిపిన తర్వాత డ్రై హెయిరా లేదంటే ఆయిల్ పెట్టుకున్న హెయిరా అని అవసరం లేదండి. ఏ హెయిర్ మీద అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మా పాప జుట్టుకి కావాలని ప్రిపేర్ చేసుకుంటుంది. ఎందుకంటే తన జుట్టు చాలా డండ్రఫ్ వచ్చేసింది, డ్రై అయిపోయింది అనమాట. మొన్న మేము ఊరు వెళ్ళాము, ఆ ఊరికి వాటర్కి మొత్తం హెయిర్ అంతా కూడా ఇలాగా పొడిబారిపోయి డండ్రఫ్ వచ్చేసింది. చూస్తున్నారు కదా మీరు. సో ఇప్పుడు నేను ఈ డండ్రఫ్ వచ్చేసిన జుట్టు మీద ఇప్పుడు నేను మస్టర్డ్ ఆయిల్ లెమన్ ఆయిల్ పెడుతున్నాను అనమాట. సో పెట్టిన తర్వాత రిజల్ట్ అనేది తప్పకుండా మీరు చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. సో ఇలా పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 మినిట్స్ వరకు కూడా జుట్టును అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత పెట్టుకునే షాంపూ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. చాలామంది కూడా ఈ కెమికల్స్ ఎక్కువ ఉన్నటువంటి షాంపూస్ యూజ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే కనుక మీ డండ్రఫ్ అనేది తగ్గదనమాట. మనం వాడుకునే షాంపూ కూడా కెమికల్ లేని షాంపూస్ యూజ్ చేసుకోవాలి. పీహెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువ లేకుండా ఉన్నటువంటి షాంపూస్ యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే వింటర్ సీజన్ చెప్పేసి వేడి వేడి నీళ్ళు తల స్నానం చేయకండి. సో అలా చేయడం వల్ల కూడా డండ్రఫ్ అనేది అస్సలు తగ్గదనమాట. జస్ట్ గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. సో హెడ్ బాత్ చేసేసిన తర్వాత చూసారు కదా, చాలా వరకు పోయింది. ఇంకొక 2 సార్లు పెడితే కనుక మొత్తం పోతుంది. సో ప్లీజ్